హలో ఆల్, దిస్ ఈస్ డాక్టర్ సాయినికిత, యువర్ ఆఫ్థల్మాలజిస్ట్. సో మనం పేషెంట్స్కి ఎన్ని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత చాలా డౌట్స్, క్వశ్చన్స్ ఉంటాయి. సో కామన్ క్వశ్చన్స్ ఒక 10 ఇవాళ చూద్దాం. క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత గట్టి పదార్థాలు తినవచ్చా? ఇది కామన్గా అడిగే క్వశ్చన్. సో బాగా గట్టిగా ఉండే పదార్థాలు, జామకాయలు, చెరుకులు అలాంటివి తినకూడదు. కానీ చపాతీలు, నార్మల్గా మనం తినే అన్నము అలాంటివి నార్మల్గా తీసుకోవచ్చు. క్వశ్చన్, ఫ్యాన్ గాలి తగలచ్చా, బయట గాలి తగలచ్చా? ఫ్యాన్ గాలి, బయట గాలి తగిలినా ఏమి ప్రాబ్లం ఉండదు. సో మీరు ఫ్యాన్ గాలి తగులుతుందని దూరంగా వెళ్ళి పడుకోవడము, బయట గాలి తగులుతుందని ఏదో ఒకటి కంటి చుట్టూ, తల చుట్టూ చుట్టేయడం అలాంటివి చేయకూడదు. ఫ్యాన్ గాలి, ఏ గాలి తగిలినా ఏం ప్రాబ్లం ఉండదు. థర్డ్ క్వశ్చన్, శుక్లం ఆపరేషన్ తర్వాత వంట చేసుకోవచ్చా? క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత మొదటి వారంలో అస్సలు పొయ్యి దగ్గరికి కానీ, గ్యాస్ స్టవ్ దగ్గరికి కానీ వెళ్ళకూడదు. 1 మంత్ తర్వాత నుండి చేసుకోవచ్చు. ఫోర్త్ క్వశ్చన్, శుక్లం ఆపరేషన్ తర్వాత ఎగ్స్, చికెన్, చేపలు తినవచ్చా? క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత అన్ని ఫుడ్స్ తినొచ్చు. ఎగ్స్, నాన్ వెజ్ అన్నీ తినొచ్చు, ఏమీ రెస్ట్రిక్షన్స్ లేవు. శుక్లం ఆపరేషన్ తర్వాత ఆపరేషన్ అయిన కంట్లో ఉండే నీరు కారడం సాధారణమేనా? సో క్యాట్రాక్ట్ సర్జరీ తర్వాత నార్మల్గానే నీళ్లు కారడం, దురద పెట్టడం అలాంటివి ఉంటాయి. అలాగని కళ్ళను రుద్దడం అస్సలు చేయకూడదు. మేము ఇచ్చిన డ్రాప్స్ సక్రమంగా వేసుకుంటే చాలు. ఒకవేళ ఎక్కువ నీరు కారుతుంటే ఇక్కడి వరకు వచ్చిన తర్వాత జస్ట్ ఒక కర్చీఫ్తో తుడిచేసుకోండి. కంటి మీద మాత్రం చేయి పెట్టొద్దు. శుక్లం ఆపరేషన్ తర్వాత టీవీ, మొబైల్ చూడవచ్చా? సో ఆపరేషన్ చేసిన 1 వీక్ వరకు టీవీ, మొబైల్ చూడకపోవడమే మంచిది. 1 వీక్ తర్వాత నుంచి కాస్త సమయం చూడవచ్చు. ఆపరేషన్ తర్వాత డ్రైవింగ్ ఎప్పుడు చేయాలి? సో క్యాట్రాక్ట్ సర్జరీ చేసిన తర్వాత 1 మంత్ తర్వాత నుండి డ్రైవింగ్ స్టార్ట్ చేయొచ్చు.